ప్రియదర్శి కామెడీ రోల్స్, హీరోగా, సైడ్ ఆర్టిస్ట్గా ఇలా అన్ని రకాల పాత్రలు చేస్తూ వస్తున్నాడు. తనకంటూ ఓ గుర్తింపునైతే సంపాదించుకున్నాడు. ఇక నభా నటేష్కు ఇది కమ్బ్యాక్లా అనిపిస్తుంది. చాలా గ్యాప్ తర్వాత నభా నటేష్ తెరపై కనిపిస్తుంది. ఇది ఆమెకు ఓ పరీక్ష లాంటిది. మరి ఈ పరీక్షలో నభా నటేష్ గెలిచిందా? ఆమె సాయంగా ప్రియదర్శి ఎంతవరకు నిలబడ్డాడు అన్నది ఓసారి సినిమా సమీక్షలో చూద్దాం. రాఘవ్ చిన్నతనం నుంచి పెళ్లి పెళ్ళామనే కలలతోనే పెరుగుతాడు. పెద్దయిన తర్వాత పెళ్ళానికి హనీమూన్ కోసం ప్యారిస్ కు తీసుకెళ్లడమే లక్ష్యంగా ధ్యేయంగా కష్టపడి చదివి మంచి ఉద్యోగాన్ని సంపాదించుకుంటాడు. ఈ క్రమంలోనే సైకాలజిస్ట్ నందినితో పెళ్లి నిశ్చయమవుతుంది. నందిని వేరే వ్యక్తిని ప్రేమించడంతో రాఘవ్ పెళ్లి ఆగిపోతుంది. దీంతో రాఘవ్ చనిపోవాలని అనుకుంటాడు. ఆ టైంలోనే ఆనంది అంటే నభా నటేష్ పరిచయం అవుతుంది. అలా పరిచయమైన 4 గంటల్లోనే వారిద్దరి వ్యవహారం పెళ్లి వరకు వెళ్తుంది. ఆనందిని రాఘవ్ పెళ్లి చేసుకుంటాడు. కానీ ఆనందికి సంబంధించిన ఏ విషయాన్ని కూడా రాఘవ్ తెలుసుకోడు. ఆమె గతం ఏంటి, ఆమె తల్లిదండ్రులు ఎవరు, ఆమెకు ఉన్న సమస్యలేంటి అన్నది ఏవి కూడా రాఘవ్కి తెలియదు. ఆనందికి మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ ఉంటుంది. ఆనందిలో ఆది, మాయ, జాన్వి, పాప, శ్రీశ్రీ ఇలా 5 వ్యక్తులు ఉంటారు. అసలు ఆనంది ఎవరు? ఆమెలో ఉన్న ఆ 5 ఎవరు? వారందరితో రాఘవ్కు వచ్చిన సమస్యలేంటి? చివరకు రాఘవ్ లక్ష్యం, ధ్యేయం నెరవేరుతుందా అన్నదే కథ. డార్లింగ్ టైటిల్కు దర్శకుడు రాసుకున్న కథకు తీసిన విధానానికి ఏ మాత్రం సంబంధం లేదనిపిస్తుంది. అసలు దర్శకుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు? తన మనసులో ఉన్నదాన్ని తెరపైకి సరిగ్గానే తీసుకొచ్చాడా? అది ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతుందా అన్నది సరిచూసుకున్నాడా లేదా అన్నది అర్థమే కాదు. నభా నటేష్తో అపరిచితుల్లో విక్రమ్ లాగా 4-5 క్యారెక్టర్లు మాడ్యులేషన్లతో డైలాగ్స్ చెప్పించాడు. కానీ నభా నటేష్ థియేటర్లలో ఆడియన్స్ని విసిగించారు. ఆమె నటనను చూసి చప్పట్లు కొట్టే రేంజ్లో అయితే లేదు. చాలా చోట్ల ఆమె నటన క్రింజ్లా అనిపిస్తుంది. తెరపై ప్రియదర్శి కంటే నభా నటేష్కే ఎక్కువ స్కోప్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. నభా నటేష్లో చూపించడానికి ఎన్నో వేరియేషన్స్ ఉన్నాయి. కానీ అవన్నీ కూడా ప్రేక్షకుడికి ఎక్కవు, నచ్చవు కూడా. ఆమె కంటే ప్రియదర్శి కామెడీ, ఎమోషన్ ఎంతో కనెక్ట్ అయ్యేలాగా అనిపిస్తుంది. దర్శకుడు ఏం చెప్పదలుచుకున్నాడన్నది వదిలేస్తే పార్టులుగా చూస్తే కొన్ని చోట్ల మంచి సీన్లే పడ్డాయని అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ కామెడీగా సాగిపోతుంది. హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్ల పంచులు బాగానే పేలుతాయి. ఇంటర్వెల్ విషయానికి వస్తే అలా సోసోగానే అనిపిస్తుంది. ఇంటర్వెల్కి కూడా ఏమంత ఇంట్రెస్టింగ్ అయితే క్రియేట్ కాదు. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత సెకండ్ హాఫ్ మీద ఎలాంటి హోప్స్ కూడా ఉండవు. అయితే ద్వితీయార్థంలో కొన్ని ఎపిసోడ్స్ బాగుంటాయి. రఘుబాబు సీన్ ఎమోషనల్గా టచ్ అవుతుంది. డిపెండెంట్, ఇండిపెండెంట్ అంటూ రాఘవ్ చెప్పే డైలాగ్, పెళ్లి గురించి చెప్పే డైలాగ్ బాగుంటాయి. అలా కొన్ని చోట్ల సీన్లు బాగానే ఉన్నాయనిపిస్తుంది. కానీ సినిమా అంత ఇంట్రెస్టింగ్గా చూసేలా మాత్రం అనిపించదు. హీరోయిన్ పాత్రలో ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడానికి ఒక్క సరైన సీన్ కూడా పడలేదని అనిపిస్తుంది. మెయిన్ లీడ్ క్యారెక్టర్లతో ఆడియన్స్ను సరిగ్గా కనెక్ట్ చేయలేకపోయాడనే దర్శకుడు అంతలా సఫలం చెందలేదని అనిపిస్తుంది. ఇక కథలో మున్ముందు ఏం జరుగుతుందా అని తెలుసుకోవాలనే ఆసక్తి మాత్రం ఎక్కడా కనిపించదు. టెక్నికల్గా చూసుకుంటే విజువల్స్ గ్రాండియర్గా అనిపిస్తాయి. కెమెరా వర్క్ కూడా చాలా రిచ్గా అనిపిస్తుంది. పాటలు అంత గుర్తు పెట్టుకునేలాగా ఉండవు. తెరపై అలా వచ్చిపోతుంటాయి అంతే. ఆర్ఆర్ కొన్ని చోట్ల ఎమోషనల్గా బాగుంటుంది. మాటలు కొన్ని చోట్ల మెప్పించాయి. పంచులు బాగానే పేలాయి. ఆర్ట్, ఎడిటింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ కూడా బాగున్నాయి. ప్రియదర్శికి ఇలాంటి పాత్రలు కొత్తవి కాదు. మల్లేశంలో ఎమోషనల్గా నటించారు. జాతిరత్నాలు వంటి చిత్రంతో నవ్వించాడు. ఎమోషనల్, కామెడీ ఇలా ఏదైనా ప్రియదర్శి మెప్పించగలడు. ఇక మరోసారి తనకు అలవాలైన పాత్రలో ఈజీగా దూరిపోయాడు అనిపిస్తుంది. నభా నటేష్కు ఇందులో చాలా స్కోప్ లభించింది. తెరపై కనిపించే నభా నటేష్ ఒక్కరే అయినా పాత్రలు, వేరియేషన్స్ చాలానే ఉన్నాయి. కానీ నభా నటేష్ తన నటనతో ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించినట్టుగా అనిపిస్తుంది. కానీ ఏ పాత్రలోనూ నభా నటేష్ ప్రేక్షకుడిని ఆకట్టుకోలేదనిపిస్తుంది. పైగా ఆమె నటనను చూసి తల పట్టుకునేలాగా ఉంటుంది. యాక్షన్, కామెడీ, ఎమోషన్, గడుసుతనం, అమాయకత్వం ఇలా ఎన్నో రకాల వేరియేషన్స్లో నభా నటిస్తుంది. కానీ అవేవి కూడా మెప్పించవు. అనన్య నాగండ్ల జస్ట్ పర్వాలేదనిపించింది. ఇక హీరో ఫ్రెండ్స్ పాత్రలు చూసే కామెడీ, తండ్రిలా చేసిన మురళీధర్ గౌడ్ క్యారెక్టర్ కూడా బాగుంది. అతిథి పాత్రలైన నిహారిక, సంజయ్ స్వరూప్ క్యారెక్టర్లు ఓకే అనిపించాయి. బ్రహ్మానందంను అంతగా వాడుకోలేదనిపిస్తుంది. బ్రహ్మానందం సీన్లు కూడా ఏమాత్రం నవ్వించవు. హీరో తల్లి, పిన్ని క్యారెక్టర్లు, రఘుబాబు పాత్రలు మెప్పించాయి.